జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. అయినా నేను వచ్చింది శ్రీధర్ భార్య రాణిలా కాదు, నీ చెల్లెలు రాణిలా వచ్చాను. అందుకే శ్రీధర్ని పర్మిషన్ కూడా అడగలేదు. కాకపోతే జస్ట్ నీ దగ్గరకు వస్తున్నాను అని చెప్పి వచ్చానంతే. అబ్బో, రాణిగారు చాలా బాగా మారిపోయారు. మార్పు అనేది సహజం కదక్కా, కానీ నీ విషయంలో మాత్రం ఎప్పుడూ ఏ మార్పు ఉండదు. ఎప్పుడే కాదు, రేపు నాకు పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దవాళ్ళయ్యి నేను ముసల్దాన్నైనా సరే నా మనసులో నీ స్థానం అలాగే ఉండిపోతుంది. అక్క, అసలు నీకో విషయం తెలుసా? ప్రతిరోజు నీ ఊసే లేకుండా నాకేమీ తోచదు. నిన్ను తలుచుకోకుండా క్షణం కూడా ఉండను. ఈ విషయంలో శ్రీధర్ సెటైర్లు వేస్తూ ఉంటారు, కానీ నేను నిన్ను చాలా మిస్ అవుతున్నానక్క. నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నాను రాణి. నీ దగ్గరకు వద్దాం అనుకుంటాను, కానీ ఈ లోపు ఏదో ఒక పని పడి రావడం కుదరట్లేదు. అందుకే నేను వచ్చాను కదా. మనిద్దరం ఒక తల్లి కడుపును పుట్టకపోయినా నువ్వు నా సొంత చెల్లెల్లాగే ఉంటావు. అదేంటో నీ ఏజ్లో ఉన్న ఏ అమ్మాయిని చూసినా నువ్వే గుర్తొస్తావు. ఏ కొత్త జంటని చూసినా నువ్వు పెళ్ళై అత్తారింటికి వెళ్ళిపోయిన విషయమే నాకు గుర్తొస్తుంది. నీకు దూరంగా ఉండాలంటే బాధగా ఉంది, కానీ తప్పదు కదా రాణి. మనం జరుగుతున్న వాటిని ఆపలేం, అలాగే ఎప్పటికీ జరగని వాటిని మనం ఎంత ప్రయత్నించినా ముందుకు తీసుకెళ్ళలేం. మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, లోపలికి రండి. చెప్పండి. నా పేరు శ్రీవల్లి. మీ అసొంటి గొప్ప లాయర్లకు పైసలిచ్చేంత స్తోమత నాకు లేదు, కానీ మీరు మా సొంటి పేదోళ్ల బాధల్ని వింటారని, మా కష్టాలను చూసి కరుగుతారని అందరూ చెప్పుకుంటుంటే విన్నాను. అందుకే మీరు నాకు న్యాయం చేస్తారనే ఆశతో ఈడికొచ్చినా మేడం. సరే, ముందు మీరు కూర్చోండి. పర్లేదు, కూర్చోండి. నేను కూర్చోకూడదు మేడం, తప్పు. అదేం లేదు, కూర్చోండి. వద్దు మేడం, నేను ఏడా కూర్చోలేదు. అయినా ఇంతవరకు గిట్ల కూసోమని అడిగినోళ్లే లేరు. నిజంగా మీరు మహా గొప్పోళ్ళు మేడం. నేను ఇట్నే ఉండి చెప్తాను. లేదండి, మీరిప్పుడు కూర్చుంటేనే మీరు చెప్పేది నేను వింటాను. చెప్పండి, కూర్చుంటారా లేదా? కూర్చోండి, పర్లేదు. ఇదిగోండి, ముందు ఈ మంచినీళ్ళు తాగండి. వద్దు మేడం. పర్లేదు, తాగండి. నిజంగా నువ్వు చాలా గొప్పదానివక్క. అందర్నీ సమానంగా చూస్తావు, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. సార్, మీ లవ్ ఎంతవరకు వచ్చింది? పర్లేదు, చెప్పండి సార్. ఎంతవరకు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? ఫెయిల్ అయింది అనుకుంటున్నా. 3 పువ్వులు 6 కాయల్లాగా ఉందనుకుంటున్నాను.
హలో హలో, మీ మనసులో ఏమనుకున్నారో నాకు తెలుసు. మీ మైండ్ వాయిస్ నాకు వినపడింది. నా లవ్ ఫెయిల్ అయింది అనుకుంటున్నారు కదా? అయ్యో అదేం లేదండి. ఆ రోజేదో ఆవేశంలో మాట్లాడాను అంతేగాని మరేం లేదు సార్. చెప్పండి సార్, ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తుందా? ప్రేమిస్తుంది, కానీ కొన్ని కారణాల వల్ల తన మనసులో మాట నాతో చెప్పలేకపోతుంది. అంటే తనింకా మిమ్మల్ని ప్రేమిస్తుందని కన్ఫర్మ్ చేయలేదన్నమాట. మీరేం వరి అవ్వకండి. అతి త్వరలో తన భయాలన్నీ పక్కన పెట్టి నాకు ప్రపోజ్ చేస్తుంది. ఆ నమ్మకం నాకుంది. ఎనీవే, నేను అడిగినా మీరు నాకు ఆల్ ద బెస్ట్ చెప్పరు అనుకోండి. ఎందుకు సార్ అలా అనుకుంటున్నారు? ఎందుకంటే మీరు వాస్తవాన్ని ఒప్పుకోరు కదా. అవునా సార్? అయితే మీరు నా ప్రేమకి ఆల్ ది బెస్ట్ చెప్తారా? లేదు కదా, అంటే మీరు కూడా వాస్తవాన్ని ఒప్పుకోనట్టే కదా. ఏమంటారు సార్? ఏమంటాను? టైర్ మార్చాను కదా, ఇక మీ దారిని మిమ్మల్ని పొమ్మంటాను. సార్ థ్యాంక్ యూ సార్. టైర్ మార్చినందుకు. యు వెల్కమ్. సార్ ఇప్పుడు టైర్ కి స్పేర్ టైర్ ఉంది కాబట్టి ప్రాబ్లం రాగానే మార్చేశారు కదా. అలాగే ఒకవేళ మీ ప్రేమ ఫెయిల్ అయితే స్పేర్ గా నా ప్రేమ ఉందని మాత్రం మర్చిపోకండి సార్. మీరు సెట్ చేసిన కారులా మీ జీవితాన్ని చాలా జాగ్రత్తగా హ్యాపీగా నేను నడిపిస్తాను సార్. మిస్ ప్రియాంక, అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకేనా అర్థం అవుతుందా? మిమ్మల్ని మీరే స్టెఫనీతో పోల్చుకుంటున్నారా? తప్పదు అనుకున్నప్పుడు దానితో పోల్చుకుంటే తప్పేముంది సార్? అవునులే, తప్పు మీది కాదండి, నాది. తెలిసి మీ కార్ టైర్ మార్చడానికి వచ్చాను చూడండి, అది నేను చేసిన పెద్ద తప్పు. అలా అనుకోకండి సార్, మీరు నాకు సహాయం చేశారు. అయినా ఈ స్పేర్ టైర్ కాన్సెప్ట్ ఏదో వర్కౌట్ అయ్యేలా ఉందే. ప్లీజ్ విష్ మీ సార్, విష్ మీ గుడ్ లక్ సార్. మీకు దండం పెడతానండి, నన్ను వదిలేయండి. అయ్యో సార్, నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను, మీరు కూడా చాలా సీరియస్ గానే తీసుకోండి. ఇకపై మీరు నాకు ఎదురు పడకండి, నేను ఎదురుపడను. గుడ్ బై. సార్ 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 సార్, మీరు టైర్ మార్చినందుకు ఒక్క కాఫీ తాగుదాం సార్, ప్లీజ్ సార్. సార్ 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 సార్. ఏంటి సార్, నేను మీకు ఎదురు పడకుండా ఉండాలా? నో వే. మీరు నా లవ్ యాక్సెప్ట్ చేసేంత వరకు నేను మీకు ఎదురు పడుతూనే ఉంటాను. ఈ పాపం చూస్తుంటే బీపీ రైస్ అవుతుంది, పట్టనంత కోపం వస్తుంది. మీరెప్పటికీ ఇంటి మనుషులు కాలేరు. అక్క ఫీల్ అవ్వకు, బిగ్ తాతయ్య గురించి తెలిసిందే కదా, ఎప్పుడు అలానే అరుస్తాడు.